కానీ ఈ సమస్యలన్నిటిపైన మరలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాటాలు చేసే రోజులు ఉన్నాయంటారా, లేదంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనేటువంటి దానికి కూడా ఏమైనా క్లారిటీ ఉందా? ఆల్రెడీ మేము ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం, ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఫ్లై యాష్ కుంభకోణాన్ని బయటకు వెలికి తీశారు, పట్టుకున్నారు. దానిపైన అదేవిధంగా తుంగతుర్తి, ములుగు రెండిట్లో జరుగుతున్న ఇసుక దందాలపైన మా నాయకులు అక్కడ పోరాడుతున్నారు. వాటిని ఆల్రెడీ పోలీసులు పట్టించిరు, కొన్నిసార్లు పోలీసులు పట్టుకుంటలేరు, చెప్పినా కూడా పోరాటాలు చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి మోసం చేసిందో వాటి పక్షాన మేము పోరాటాలు చేస్తున్నాం. మా పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం పోరాటాలు చేస్తోంది. మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు ఎప్పటికప్పుడు ఇటువంటి వాటిపైన స్పందిస్తున్నారు. మా పార్టీలో కొత్తగా వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వారు కూడా ఇటువంటి సమస్యలపైన ఎక్కడికక్కడ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఎల్లారెడ్డిలో రైతుల దగ్గర నుండి ఈ లోన్లు కట్టలేదనేసి భూములు గుంజుకుంటామని వేలం వేసే ప్రయత్నం చేస్తే అక్కడ మా మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు రైతులందరినీ తీసుకుపోయి ఆ బ్యాంకు దగ్గర ధర్నాలు చేశారు. ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ చేస్తా అంటాడు, మీరేమో ఇవన్నీ చేస్తున్నారా ఈలోగా అనుకుంటా. సో మేము ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నాం. ఆ పోరాటాలు ఇంకా తీవ్రతరం అవుతాయి. మీరేదో నలుగురు ఎమ్మెల్యేలను, నలుగురు ఎమ్మెల్సీలను, కార్పొరేటర్లను, ఇంకోళ్ళను గుంజుకున్నంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇంతకంటే గడ్డు కాలం మేము గతంలో చూసినాం. 2004 నుండి 2014 వరకు అనేక ప్రయత్నాలు చేసిరు ఇట్లాంటి. అన్నింటినీ తట్టుకొని ఎదురొడ్డి నిలబడి అంతిమంగా విజయం సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. మళ్ళీ మీరు చేసే ఇటువంటి ప్రయత్నాల ద్వారా మా సంకల్పం బలపడుతుంది తప్పితే బలహీనం కాదు. నలుగురు అవకాశవాదులు అటు ఇటు పోతుండొచ్చు, కానీ మా పార్టీ, మా నాయకుడు, మా సంకల్పం ఎక్కడ కూడా మేము తగ్గేదే లేదు. బీఆర్ఎస్గా రూపాంతరం చెందినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పేరు మార్చుకున్న తర్వాతే ఓటమి జరిగింది, లేదు మళ్ళీ టీఆర్ఎస్గానే మార్చాలి అనేటువంటి ప్రతిపాదనలు కూడా కొంతమంది దగ్గర నుంచి వస్తున్నాయి అనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. మరలా టీఆర్ఎస్గా మార్చుకునే అవకాశం ఉందా, బీఆర్ఎస్గానే కొనసాగే అవకాశం ఉందా? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ఉన్నతమైన లక్ష్యంతో భారత రాష్ట్ర సమితిగా మా పార్టీని మార్చారు. తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ప్రగతిని దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిద్దాం, అక్కడున్న రైతులకు కూడా ఈ ప్రయోజనాలు అందజేద్దాం అనేసి ఆయన ఒక సంకల్పంతో భారత రాష్ట్ర సమితిగా తెలంగాణ రాష్ట్ర సమితిని అవతరించారు. దానివల్ల నష్టం జరుగుతుంది అనేసి ఎందుకు అవుతుంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలిపింది కేసీఆర్ గారు. ప్రజలు వాటిని చూస్తారు తప్పితే కేవలం ఒక పేరు మార్పుని వాళ్ళు ఏమి ఇదిగా అనుకోరు. ఎందుకంటే భారతదేశంలో భాగమే కదా తెలంగాణ. తెలంగాణను 10 ఏళ్ల పాటు మేము పరిపాలించాము, మంచిగా చేసినాం. భారతదేశాన్ని కూడా ఆ రీతిలో చేద్దామనేసి సంకల్పించారు. సరే, దురదృష్టవశాత్తు మేము అనుకున్న సమయానికి ప్రజలు కొద్దిగా వీళ్ళు ఇచ్చిన అభూత కల్పనలు, అవాస్తవాలు వీటి మాయలో పడ్డారు. మా పైన అనేక రకాలుగా దుష్ప్రచారాలు జరిగినాయి. మమ్మల్ని ఓడగొట్టడానికి 5 పార్టీలు ఒకటైనాయి. సో కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు మొన్నటి ఎన్నికల్లో మా ఓటమికి అది. అందులో కూడా మీరు అమర్ గారు గమనించాల్సింది, ప్రజలేమి ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టలే. మాకు కాంగ్రెస్ పార్టీకి కేవలం 1.85% ఓట్లు మాత్రమే తేడా. అదే కనుక మాకు 2% ఓట్లు ఎక్కువ వచ్చి ఉంటే మేము మళ్ళీ అధికారంకి వచ్చేటోళ్ళం. ఓకే. సో మమ్మల్ని ఓడగొట్టడానికి ఎంతమంది ఎన్ని కుట్రలు చేశారండి? కాంగ్రెస్, కోదండరాం పార్టీ, కమ్యూనిస్టులు, షర్మిల, టీడీపీ 5 పక్షాలు కలిపి మా పైన పోరాటం చేస్తే అతి కష్టం మీద 1.85% ఓట్లతో గట్టెక్కారు వాళ్ళు. ఓకే. సో ప్రజలు కొద్దిగా వాళ్ళ దీనిలో పడి మోసపోయారు. లేకపోతే ఆ సమయానికి వాళ్ళు ఏదైతే ప్రచార మాధ్యమాల్లో, పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారానికి ఆ సమయానికి వాళ్ళు మభ్యపెట్టబడ్డారు అనుకోవచ్చు.